నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ జీఎస్టీ తగ్గింపు ఫలాలు జిల్లాలో ప్రతి గడప గడపకు తెలియజేసేలా ప్రణాళికతో విస్తృతం ప్రచారం చేయాలి. జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 19 వరకు నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమల బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన శనివారం ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకరణలో కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీ మలయప్ప స్వామి. విజ్ఞాన వినోద యాత్రలు శ్రమించి అలసిన వారికి ఉపశమనం కలిగిస్తుంది. పర్యాటక రంగ అభివృద్ధి రాష్ట్రానికి అవసరం. పర్యాటక రంగంతో పాటు సాంస్కృతిక కళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి. మన ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి పేర్కొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. చిన్న మున్సిపాలిటీలో సైతం పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టేలా సహకరిస్తాం పేర్కొన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తమతో కలిసి వచ్చే 5 చిన్న మున్సిపాలిటీల కమిషనర్లు నగరపాలక సంస్థ అధికారులతో సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్న తిరుపతి నగర కమిషనర్. వార్తల్లోని వివరాలు. ప్రజలు విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ప్రతిరోజు శ్రమించి అలసిపోతారని, వీరిలో విజ్ఞాన వినోద యాత్రలు నూతన ఉత్సాహం నింపుతాయని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహం నుండి మెకానికల్ గ్రౌండ్ వరకు 2K మ్యారథాన్ రన్ను చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మెకానికల్ గ్రౌండ్లో విద్యార్థులతో నిర్వహించిన సభలో ఎంపీ ప్రసంగించారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహం నుండి మెకానికల్ గ్రౌండ్ వరకు 2K మ్యారథాన్ రన్ను చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మెకానికల్ గ్రౌండ్స్ లో విద్యార్థులతో నిర్వహించిన సభలో ఎంపీ ప్రసంగించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ, విద్యార్థులు తమ చదువుల్లో పెద్దవారు వృత్తి వ్యాపార పరంగా తీరికలేని జీవనం గడుపుతూ అలసిపోయి విసిగెత్తిపోయి ఉంటారని, వీరికి విజ్ఞాన వినోద యాత్రలు నూతన ఉత్సాహం అందిస్తుందని తెలిపారు. టూరిజం అభివృద్ధి జరిగితే స్థానికంగా ఉపాధి కలుగుతుందని, ప్రజలను రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుందన్నారు. ప్రపంచంలో స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాలతో పాటు మన దేశంలో కాశ్మీర్, కేరళ, గోవా లాంటి రాష్ట్రాలు కూడా పర్యాటక రంగం ద్వారా అధిక శాతం ఆదాయం పొందుతోందన్నారు. యాత్రలు చేయటం ద్వారా విద్యార్థులకు తరగతి గదులలో చదువుకున్న పాఠాలతో పాటు మరింత జ్ఞానం పొందవచ్చన్నారు. పర్యాటక శాఖ ద్వారా మన చారిత్రాత్మక కట్టడాలు, ఆలయాలు తదితరాల గుర్తింపు, పరిరక్షణ, అభివృద్ధి చేసుకోవటం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక కళల అభివృద్ధి పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 27న పర్యాటక దినోత్సవంతో పాటు సాంస్కృతిక దినోత్సవంగా గుర్తించిందన్నారు. అనంతరం జిల్లా టూరిజం అధికారి నరేంద్ర మాట్లాడుతూ, ప్రపంచంలో పర్యాటక ప్రదేశాల గుర్తింపు, పరిరక్షణ, చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణ కోసం ప్రపంచ పర్యాటక సంస్థ సెప్టెంబర్ 27ను ప్రపంచ పర్యాటక దినోత్సవంగా గుర్తించడం జరిగిందన్నారు. అనంతరం 2K రన్, ఎస్సే రైటింగ్, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎంపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి బాలాజీ, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, ఎస్టేట్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బాబు, చిత్తూరు పట్టణ సిఐ మహేశ్వర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ 2K రన్ ఏంటి అని అంటే, ఈ థీమ్ కూడా ఈసారి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక థీమ్ కూడా పెట్టారు ఈ సంవత్సరం అంతర్జాతీయంగా. దాని అందరికీ ప్రాచుర్యం కల్పించడానికి 2K రన్ లాగా ఈ డిపార్ట్మెంట్ ఏర్పడలేదు. ఎంత ప్రాచుర్యం అంటే మన రాష్ట్రాలకు కానీ మన దేశానికి కానీ టూరిజం చాలా అవసరం. ఎక్కడెక్కడ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ అభివృద్ధి చేస్తూ, దాంతోపాటు ప్రజలు ఉత్సాహంగా ఇట్లాంటి రన్స్లో పాల్గొని ఉదయాన్నే వ్యాయామం చేసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీన్ని ప్రాచుర్యం చేయడానికి ఈరోజు మనం అందరూ కూడా ఇక్కడ చాలామంది 100 మంది గోల్స్, ఆఫీసర్స్, తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరికీ మరొకసారి పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. శనివారం ప్రపంచ బాధితుల దినోత్సవం మరియు అంతర్జాతీయ సంజ్ఞ భాషల దినోత్సవం 2025 కార్యక్రమం చిత్తూరు జిల్లా వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా ఈరోజు అంతర్జాతీయ బదిలీల దినోత్సవ సందర్భంగా చిత్తూరు జిల్లా వికలాంగుల శాఖ తరఫున ఏడీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా మంచి వాతావరణంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా
మనకేదైనా అంటే బదిలీలకు ఏదైనా అవసరమైంది చెప్పాలన్నా తీసుకోవాలన్నా వ్యక్తం చేయలేని స్థితిలో ఉన్నటువంటి వారికి సంజ్ఞా భాష సైన్ లాంగ్వేజ్ ప్రాధాన్యత చాలా ఉంది. అదేవిధంగా సకలాంగులతో పాటు వారికి కూడా జనజీవన స్రవంతిలో అన్ని హక్కులు కూడా అమలుపరచడానికి ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వారిలో చదువును ప్రోత్సహిస్తూ వారికి రావాల్సినటువంటి హక్కుల పట్ల పూర్తిగా అవగాహన కలిగిస్తూ వారిని కూడా అందరితో పాటు సమానంగా చూస్తూ ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంతో పాటు అధికారులకు ప్రభుత్వానికి కూడా ఉంది. ఆ పాత్రను తప్పకుండా అధికారుల తరఫున ప్రోత్సహిస్తామని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు చిత్తూరు జిల్లాలో అంతర్జాతీయ బదిలీల దినోత్సవం మరియు సంజ్ఞా భాష దినోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మానవులకి పలు భాషలు ఉన్నా భావ వ్యక్తీకరణ ఆ భాష ద్వారా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ బదిలీల కోసం మాత్రమే వాళ్ళ యొక్క భాషను కానీ వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ కానీ వారి యొక్క కోరికలు కానీ ఏవైతే ఉన్నాయో తెలియజేయడానికి ఈ యొక్క భాషను మాత్రం సైన్ లాంగ్వేజ్ అంటే ఇది పబ్లిక్లో చాలా వరకు తెలియని విషయం. ఇది వీరికంటూ ఒక విధమైన భాష ఉందని వీరి యొక్క భావ వ్యక్తీకరణకి కావాల్సిన భాషని ఎలా తెలియజేయాలి తెలుసుకోవాలనే దానికోసం ఇప్పుడు ప్రభుత్వాలు వీటిని ఒక సెప్టెంబర్ మాసంలో 3వ ఆదివారం కానీ ఆ వారంలో ఎక్కడైనా ఒక రోజుని సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మనకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వారికి కావాల్సిన ఈ యొక్క చదువుకి సంబంధించిన కావచ్చు లేదా ఇంకేదైనా వాళ్ళకు అంటే చదువులో ఇప్పుడు సాంకేతికతకు ముందుగా ఎక్కువ ఉంది. వాళ్ళకి ల్యాప్టాప్లు కావచ్చు లేదు టచ్ ఫోన్స్ ద్వారా వారి యొక్క చదువుకి కావలసిన పరికరాలు ఇవ్వడము లేదు వారికి చెవుడు అన్న సమస్య వచ్చినప్పుడు వినియోగించే వినికిడి యంత్రాలు కానీ ఇంకేదైనా వాళ్ళకి అంటే వెల్ఫేర్ స్కీమ్స్లో లోన్లు కావచ్చు విద్య వైద్యం రెండోది ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి వీళ్ళకి. దీంట్లో కూడా మామూలు పర్సన్స్ అంటే మనం నార్మల్ పర్సన్స్ ప్రతి ఒక్కరూ ఎక్స్ప్రెస్ చేయడం ఈజీ. ఈ యొక్క సైన్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వారి యొక్క బాధలు తగ్గుతాయనేది ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశము. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. ప్రతి మహిళ కుటుంబానికి వెన్నెముక్క లాంటిదని, మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం, ఆ ఊరు, ఆ మండలం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం సుఖ సంతోషాలతో ఉంటుందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు పేర్కొన్నారు. శనివారం చిత్తూరులోని మురకంబట్టు జీవీజీ కళ్యాణ మండపం నందు జిల్లా వైద్య, డీసీహెచ్ఓ, ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో స్వప్తినారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఆరోగ్య శిబిరాన్ని చిత్తూరు ఎంపీ ప్రారంభించారు. గర్భవతులకి శ్రీమంతం కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. జీవీజీ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో నెలకు 2 లేక 3 వైద్య శిబిరాలను నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. ఈ మారు ప్రత్యేకతగా దేశ ప్రధానమంత్రి స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కుటుంబానికి మహిళ వెన్నుముక్క లాంటిదని అన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే తన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని, అలాగే మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుందని, ఊరు బాగుంటుందని, జిల్లా బాగుంటుందని, రాష్ట్రం బాగుంటుందని, దేశం కూడా బాగుంటుందని అన్నారు. మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలని అన్నారు. వైద్య శిబిరాలు ఆరోగ్యాలు సరిగా లేనప్పుడు వారు మాత్రమే వస్తారని, అలా కాకుండా ముందస్తుగానే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. రొమ్ము క్యాన్సర్ రాకుండా ఏం చర్యలు తీసుకోవాలి, గైనిక్ సమస్యలు రాకుండా ఏమి చర్యలు తీసుకోవాలి, టీబీ, మధుమేహ వ్యాధి తదితర రోగాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనంతరం చుడా చైర్మన్ కట్టారి హేమలత మాట్లాడుతూ మహిళలందరి ఆరోగ్యం కోసం ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్లచే దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేస్తారన్నారు. ఆ దిశగా క్షేత్రస్థాయి సిబ్బంది ముందస్తుగానే అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కార్పొరేషన్ చైర్పర్సన్ కుమారి అముద మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి సాధించవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా
సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 2 వారాల పాటు వివిధ ప్రాంతాలలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మాంజలి, ఎస్పీ ఎస్ఎన్ఏ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్, డిఐఓ డాక్టర్ హనుమంతరావు, ప్రోగ్రాం అధికారులు ఐసీడీఎస్ పీడీ శ్రీమతి వెంకటేశ్వరి, మాజీ ఎమ్మెల్యే మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అంటే కుటుంబం శక్తివంతంగా ఉండాలంటే మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలనేది ప్రధానమంత్రి గారు తర్వాత అందరూ ఉద్దేశించింది. ఈ దేశంలో మీరు ఎంతమంది ఉన్నారో తెలుసా? దేశంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? మనం 140 కోట్ల ప్రజలుంటే 70 కోట్లు ఉమ్మనే ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అంటే ఈ దేశం ముందుకు పోవాలంటే ఎంతమంది మగవాళ్ళు 50% ఎంత పని చేస్తున్నారు కూడా మీరు కూడా అంతే ఆరోగ్యవంతంగా ఉండాలి, మీరు కూడా అంతే పని చేయాలి. చేస్తే కానీ మనం ముందుకెళ్ళడానికి వీలేదు. ఈ విషయాన్ని గౌరవనీయులు ప్రధానమంత్రి గారు గుర్తించి ఎట్లా వీళ్ళు ఆరోగ్యవంతంగా ఉండట్లేదు అని ఎందుకు అనుకున్నాడు? ఈ స్త్రీలు దేశంలో ఆరోగ్యవంతంగా ప్రోగ్రాం పెట్టాడంటే వీళ్ళు ఆరోగ్యవంతంగా లేరనే కదా ఆయన భావించాడు. ఎందుకు లేరనుకున్నాడు? ఎందుకు లేదనుకుంటున్నానంటే మనం ఏ తప్పులైనా నివారణ చర్యలు మనం తీసుకోవట్లేదు. మనం ఎంతసేపు జబ్బు వచ్చిన తర్వాత దానికి మందు వేద్దామని చూస్తున్నాం, డాక్టర్ దగ్గర పరిగెడతాం. వాళ్ళు దానికి టెస్ట్ చేసి నీకు టైం అయిపోయిందో లేకపోతే నీకు ఇంత మందులు వాడితే సరిపోతుందని చెప్తున్నారు. కానీ ఈ జబ్బులు నివారణ చేయడం ఎట్లా అనే విషయాన్ని ప్రధానమంత్రి గారు ముఖ్య ఉద్దేశంగా దీనిలో కనపడుతుంది. దీనికి గాను 15 రోజులు ప్రోగ్రాం పెట్టారు భారతదేశం మొత్తం. దాంట్లో సింబాలిక్ ఆయన బర్త్డే రోజున స్టార్ట్ చేశారు. అక్టోబర్ 2వ తారీఖున ఎండ్ అయిపోతుంది ప్రోగ్రాం. చిత్తూరు నగరంలోని ప్రధాన ఆలయాల పాలక మండలి నియామకాల్లో బీజేపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని బీజేపీ నాయకులు విమర్శించారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు రామభద్ర మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని ప్రధాన ఆలయాల్లో పాలక మండలి ఏర్పాటు నియామకంలో తమ పార్టీకి చెందిన నాయకులకు చైర్మన్ పదవులు అడగలేదన్నారు. కనీసం పాలక మండలి సభ్యులుగా పదవులు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. అయితే బీజేపీ తరపున చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయానికి పంపిన ప్రతిపాదనపై అతీగతి లేదన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఏం జరుగుతోందో ఎమ్మెల్యేకే తెలియాలని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీకి జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షులు షణ్ముగం, తోటపాలెం వెంకటేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వము ఏర్పడడానికి భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు పనిచేశారు. ఈ 1.5 సంవత్సరాల తర్వాత సుదీర్ఘకాలం పాటు ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులకి అన్యాయము, అవమానం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఏదైతే దేవాలయానికి సంబంధించినటువంటి నామినేట్ పోస్టులు కానీ మిగతా నామినేట్ పోస్టులో కూడా భారతీయ జనతా పార్టీకి సముచిత స్థానాన్ని కల్పించడంలో లోపం జరుగుతూ ఉంది అనే విషయాన్ని ఈరోజు పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి అనేక సార్లు పేర్లు తీసుకున్న తర్వాత ఆ యొక్క మెంబర్ ఎవరైతే ఉన్నారో వారు దాన్ని అప్లికేషన్ వేసుకోవాలంటే దాదాపు 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక దేవాలయానికి బోర్డు మెంబర్గా వేసుకోవాలంటే 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. వేసుకున్న తర్వాత కూడా ఆ యొక్క ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఎక్కడ కూడా ఆ పేర్లు అధికారుల దగ్గరికి వెళ్ళట్లేదు. ఇది తెలుగుదేశం పార్టీకి లేదు ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతోందని మేము అనుకోవట్లేదు. ఈ లోపం ఎక్కడైతే జరుగుతూ ఉందో దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. ఉదాహరణకి అగస్తేశ్వర స్వామి దేవాలయం 4 దేవాలయాలకు కమిటీ ఏర్పడితే నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ వచ్చిన మే నెలలో వస్తే ఈ రోజు వరకు కూడా ఆ దేవాలయాలకి మనము దేవాలయ కమిటీ వేయలేకపోతున్నాం. ఆ లోపం ఎక్కడ జరుగుతూ ఉందనే విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి పత్రికాముఖంగా తీసుకొస్తున్నాము. దాంట్లో ఒక 4 దేవాలయాలు ఉంటే ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి మాత్రమే కమిటీ వేయడం జరిగింది. అది కూడా పూర్తిగా వేయలేదు. మిగతా దేవాలయాలకి 20 రోజుల పాటు సమయం మాత్రమే ఉంటుంది. ఆ నోటిఫికేషను మళ్ళీ రద్దయి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఆ కమిటీలు వేసేదానికి అవకాశం ఉండేది. ఇలా దేవాలయాలకి కమిటీలు ఎందుకు వేయలేకపోతున్నాము, ఎక్కడ లోపం అనేదాన్ని
సరిదిద్దవలసినటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉందని తెలియజేసుకుంటా ఉన్నాము. తిరుపతి ఏర్పేడు ఐఐటిలో 2వ విడత పనులకు వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఐఐటిలో తిరుపతి ఎంపీ గురుమూర్తి మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పత్రికా విలేకరులతో కలెక్టర్ మాట్లాడారు. నమస్కారం. ఈరోజు మనకి గౌరవ ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా 8 ఐఐటీస్లో మనకి సుమారుగా 11,000 కోట్లతోటి వేరియస్ డెవలప్మెంట్ వర్క్స్కి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. దాంట్లో భాగంగానే ఈ 8 ఐఐటీస్లో కూడా మన ఐఐటి తిరుపతి కూడా ఉండటం అనేది ఎంతో సంతోషపడాల్సిన విషయం. అందులో మన ఐఐటి తిరుపతిది సుమారుగా 1,250 కోట్లతోటి ఈ ఫేజ్ బి వర్క్స్ అనేది మనము కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఈ వర్క్స్ అన్నీ కూడా ఈ ఫేజ్ బిలో సుమారుగా 4 సంవత్సరాల పరిధిలో 2029 కల్లా కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఈ 1,250 కోట్లతోటి మనకు ఐఐటి తిరుపతిలో కొత్తగా 3 అకాడమిక్ బ్లాక్స్, ఒక మెగా ఇండోర్ ఆడిటోరియం, ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అంతా కూడా రాబోతుంది. ప్రస్తుతానికి ఏదైతే ఉన్న క్యాంపస్లో 1,800 మందికి మనము అకామిడేట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. ఈ ఫేజ్ బి వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో అదనంగా 850 స్టూడెంట్స్ మనము అకామిడేట్ చేసుకోవచ్చు. తద్వారా 2029 కల్లా సుమారుగా 2,650 మంది పిల్లల్ని మనం ఐఐటి తిరుపతిలో అకామిడేట్ చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి బీటెక్, ఎంటెక్ అండ్ పిహెచ్డి కోర్సు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. 8 బీటెక్ కోర్సులు, 15 ఎంటెక్ కోర్సులు, అదేవిధంగా వివిధ పిహెచ్డి కోర్సులు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫేజ్ బి వర్క్స్ వల్ల ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ కూడా వచ్చే ఆస్కారం కూడా మనకుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఫేజ్ బి వర్క్స్తో పూర్తి స్థాయిలో మనకు ఐఐటి తిరుపతి ఫంక్షనింగ్లోకి ఫుల్ అంటే 100% కెపాసిటీ తోటి ఫంక్షనింగ్లోకి 2029 కల్లా రాబోతుందని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాను. దాంట్లో భాగంగానే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు ఒరిస్సా జార్సుగూడలో ఈ ఫౌండేషన్ సెరమనీని చేయబోతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా వర్చువల్ విధానంలో విజయవాడ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ. జీఎస్టీ తగ్గింపుపై శ్రీకాళహస్తి బజారు వీధిలో షాపులను ఆకస్మిక తనిఖీ చేస్తూ స్థానికంగా ప్రజలకు అవగాహన కోసం ఏర్పాటు చేసిన ర్యాలీలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో బజార్ వీధిలో ఈ అవగాహన ర్యాలీ ఒకటి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ చాలామంది వినియోగదారులు, అదేవిధంగా దుకాణదారులు వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న తీసుకొచ్చినటువంటి జిఎస్టి మార్పులు అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుతున్న విధంగా మనము నిన్నటి నుంచి ఒక నెల రోజుల పాటు ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే వినూత్నమైనటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం శ్రీకాళహస్తి బజార్ వీధిలో అందరితో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఏదైతే ఈ 4 వారాల్లో వారానికి ఒక థీమ్ కింద మనము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. మొదటి వారంలో మనము ఏదైతే ఇంట్లో రోజువారీ సరుకులు కొనుక్కుంటామో దాంట్లో ఎంత తగ్గుతుంది ఏంటి అనేది కూడా మొదటి వారం మనం దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళాము. ముఖ్యంగా టీవీలు, ఏసీలు, ఎయిర్ కండిషనర్సు, వాషింగ్ మెషిన్స్ వాటి మీద ఇదివరకు 28% నుండి 18% చేయడం జరిగింది. సుమారుగా ప్రతి ఒక్క వస్తువు మీద 3-4 వేలు పైచిలకు ధరలు తగ్గుతున్నాయి. అదేవిధంగా మనము స్టేషనరీకి షాప్కి వెళ్ళడం జరిగింది. స్టేషనరీలో అన్నీ కూడా ఇప్పుడు 12% నుంచి 0% జిఎస్టీకి తగ్గించడం జరిగింది. అదేవిధంగా
నిత్యావసర వస్తువులు దొరికేటువంటి సూపర్ మార్కెట్ కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా షాప్ ఓనర్స్కి వినియోగదారులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా చిన్నపాటి సమస్యలు ఏదైతే జిఎస్టీ తగ్గించడం వల్ల మనకి వినియోగదారుడికి ఆ తగ్గించినటువంటిది ఇంకా కొన్ని చోట్ల పాస్ ఆన్ చేయకుండా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బిల్లింగ్ సిస్టంలో అది మార్పులు చేయకపోవడం వలన, పాత స్టాక్ మీద ఓల్డ్ ఎంఆర్పి ఉండడం వలన ఇట్లా అనేక రకమైనటువంటి సమస్యలు గుర్తించడం జరిగింది. ఇవన్నీ వెంటనే మనకి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అడిషనల్ కమిషనర్ వాళ్ళ స్టాఫ్ అంతా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కూడా ఏదైతే సంస్కరణలు చేశారో అవన్నీ కూడా దానివల్ల రోజువారీ నిత్యావసర ధరలు, వస్తువులు, స్టేషనరీ, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ధరలు తగ్గినాయి. మెడికల్ ఇవన్నీ తగ్గిన వాటిని అనేది కూడా వినియోగదారులకి, కస్టమర్స్కి పాస్ ఆన్ చేసే విధంగా ఈ అవగాహన సదస్సు చేయడం జరుగుతుంది, ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇందులో అందరూ కూడా వార్డు సచివాలయం సభ్యులు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించి నెల రోజుల పాటు విస్తృతంగా ప్రతి ఒక్క గడపకు వెళ్ళి దేని మీద తగ్గింది, ఎలా తగ్గిన ధరలు ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రం కూడా పూర్తి చర్యలు తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. చిన్న మున్సిపాలిటీలో సైతం పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టేలా సహకరిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తమతో కలిసి వచ్చే చిన్న 5 మున్సిపాలిటీల కమిషనర్లు, నగరపాలక సంస్థ అధికారులతో శనివారం కమిషనర్ సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తమతో కలిసి వచ్చే 5 చిన్న మున్సిపాలిటీల కమిషనర్లు, నగరపాలక సంస్థ అధికారులతో శనివారం కమిషనర్ సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న వసతులు, కల్పించాల్సిన వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో స్వచ్ఛ భారత్ మిషన్తో ప్రజల్లో అవగాహన కల్పించిన మేరకు చెత్త నిర్వహణ 100% నిర్వహణ చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా శనివారం స్వచ్ఛ సాగర్ జోడీ కండక్ట్ చేయడం జరిగిందని అన్నారు. ఇందులో 2 రకాలైన నగరాలు ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి చెందిన నగరాలు మరికొన్నింటిని కలుపుకుని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన తిరుపతి నగరంతో కుప్పం, మడకసిర, మైదుకూటు, కమలాపురం, జమ్మలమడుగు మున్సిపాలిటీలను పారిశుద్ధ్య నిర్వహణలో మరింత మెరుగ్గా ఉండేలా సహకరిస్తామని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచేలా సిద్ధం చేస్తామని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తూర్కివాకం వద్ద నిర్వహిస్తున్న చెత్త నిర్వహణ కేంద్రాన్ని కమిషనర్లు పరిశీలించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ కమిషనర్ డాక్టర్ యువ అన్వేష్, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించి భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ యోధుడు భగత్ సింగ్ కు నివాళులర్పిస్తూ నేడు తిరుపతి సిఐటియు కార్యాలయంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ నాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టామని, కానీ నేడు అమెరికన్ సామ్రాజ్యవాదానికి పాలకులు మోకరిల్లుతున్నారని, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించడమే భగత్ సింగ్ మనమిచ్చే నిజమైన నివాళనని తెలిపారు. భగత్ సింగ్ చేసిన కృషిని గురించి ఆయన మాట్లాడారు. మనుషులను చంపగలిగారేమో కానీ వారి ఆశయాలను చంపలేరని చాటి చెప్పిన విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్ అని చెప్పారు. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి స్వరాజ్య సాధన పోరాటంలో చిరుప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు, గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన వీరుడు భగత్ సింగ్ అన్నారు. ఉరికొయ్య ముందు నిల్చొని ఇంకిల్బాబ్ జిందాబాద్ అనే నినాదం ఇచ్చారని, ఆ ధైర్యమే విప్లవ ప్రవాహంలా మారి నేటి తరాలకు మార్గదర్శకమైందని తెలిపారు. 1907 సెప్టెంబర్ 28న నేటి పాకిస్తాన్లోని లాహోర్ సమీపంలోని ఓ గ్రామంలో జన్మించిన భగత్ సింగ్ మతాల మధ్య సామరస్యకు, దేశ ప్రజల నడుమ శాంతియుత సహజీవనానికి ప్రతీకగా నిలిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కందారపు మురళి, సుబ్రహ్మణ్యం, ఎస్జై చంద్ర, మాధవకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా డైలరు ఢిల్లీలో వాలాబాగ్లో కాల్పోతుంటే దాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున పార్లమెంట్లో బాంబులు వేసి ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటిన మహాన్నతమైన వ్యక్తి. ఆయన జయంతి రోజు జరుపుకోవడం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కార్యకర్తలుగా మనందరం ఉంది. కానీ నేటి పాలకులు ఆ స్వాతంత్రాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తున్నారు. అమెరికన్ సామ్రాజ్యవాదంతో అంటగాగుతూ మనకి సిద్ధించిన కనీసమైన ప్రజాస్వామిక హక్కులున్న ఆ స్వాతంత్రాన్ని కూడా లేకుండా చేస్తున్నాం. ఓటు హక్కు కూడా లేకుండా దాన్ని పూర్తిగా రద్దు చేసే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగ హక్కులన్నింటినీ కాలరాస్తున్న పరిస్థితి. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు స్వాధీనం చేసుకుని తమ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మతోన్మాదం ఈరోజు భారతదేశానికి పెద్ద ప్రమాదంగా,
ఆ మతోన్మాదం ఈరోజు పాలకులు పరిపాలిస్తున్న పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. దానికి వ్యతిరేకంగా పోరాటమే భగత్ సింగ్ మనం ఇచ్చే నిజమైన నివాళి. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ వాహన సేవలో స్వామివారికి అలంకరించడం కోసం తమిళనాడుకు చెందిన హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ తరపున 9 గొడుగులు శనివారం తిరుమలకు చేరాయి. 11 గొడుగులతో ఈ పాదయాత్రను ఈ నెల 21వ తేదీన సోమవారం ఉదయం తమిళనాడు ప్యారిస్లోని దేవరాజ మొదలియార్ వీధిలో ఉన్న చెన్నై కేశవ పెరుమాళ్ ఆలయం ఆవరణలో వేకువజాము నుంచి ఈ పవిత్ర గొడుగులకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉడిపి పలుమారు మఠం పీఠాధిపతి విద్యాధీశ తీర్థ స్వామిజీ, హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ట్రస్టీ గోపాల్ జెండా ఊపి గొడుగుల ఊరేగింపు ప్రారంభించారు. 6 రోజుల పాటు జరిగిన ఈ గొడుగుల పాదయాత్రలో దాదాపుగా 15 లక్షల మంది నుండి 20 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 2 గొడుగులను కానుకగా సమర్పించారు. మిగిలిన 9 గొడుగులను శనివారం ఉదయం తిరుమలలోని శ్రీవారి ఆలయం మహాద్వారం ముందర ఈ గొడుగులను హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ట్రస్టీ గోపాల్జీ, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు అందజేశారు. హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ గోపాల్జీ మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవంలో గరుడ సేవకు ముందుగా తమిళనాడు భక్తుల తరపున 11 అద్భుతమైన గొడుగులను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. 200 సంవత్సరాల పాత ఈ సాంప్రదాయం 2000లో ఆగిపోయిందని, తర్వాత తిరుపతి దేవస్థానం అనుమతి తీసుకుని హిందూ ధర్మార్థ సమితి 21 ఏళ్లుగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వస్తు రూపం గాని ధనరూపం గాని ఎటువంటి విరాళాలు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు. ఈ గొడుగుల సమర్పణలో అనేక అడ్డంకులు బెదిరింపులు వచ్చినా భగవంతుడి కృపతో ఇది నిర్విరామంగా కొనసాగుతోందని, శ్రీమన్నారాయణుడికి 16 రకాల మర్యాదలు ఉన్నాయని, అందులో మొదటి మర్యాద గొడుగుల సమర్పణ తెలిపారు. ఈ భాగ్యం మనందరికీ లభించడం పూర్వజన్మ పుణ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, వేమిరెడ్డి ప్రశాంతి, కృష్ణమూర్తి, వైద్యనాథన్ తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నారు అలంకరణలో కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జీయంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడను చేరిన వారికి ఆకలి దప్పికలుండవు, పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇది వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిచ్చారు. వాహన సేవలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం శ్రీవారి ఆలయంలో డ్రై ఫ్రూట్లు, రోజా మాలల అలంకరణలో స్నపన తిరువజ్రం శోభాయమానంగా జరిగింది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించారు. బాదం, పిస్తా, కుంకుమ పువ్వు, బట్టివేరు, పసుపు కొమ్ములు, ఎండు ద్రాక్ష, యాలకులు, తులసి, రోజా మాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించారు. వివిధ రంగుల పుష్పాలు, ఫలాలు, సాంబ్రాన్ని, దీపధూప నైవేద్యాల నడుమ రంగనాయకుల మండపం నూతనత్వాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం ఆలపించారు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవల్లో తిరువీధుల్లో ఊరేగి అలసిపోయే స్వామివారు స్నపన తిరుమంజనంతో సేద తీరుతారని ఆలయ అర్చకులు తెలిపారు. కంకణ భట్టారు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్న జియ్యంగార్, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈరోజు స్వామివారికి రంగనాయక మండపంలో సపన తిరుమంజనం జరుగుతుంది. ఈ సపన తిరుమంజనం సందర్భంగా అరుదైన ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్తో స్వామివారికి శ్రీదేవి భూదేవి అమ్మవారికి మాలలు కిరీటాలు ఏర్పాటు చేసినాము. వీటిలో బాగా ముఖ్యంగా ఈసారి కుంకుమ పువ్వుతో స్వామివారికి మాల కిరీటం ఏర్పాటు చేశాము. ఇది జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చాము. సుమారు ఒక్క మాల 5 లక్షల రూపాయలు అవుతుంది. వీటితో పాటు వట్టివేరుతో మాల వేసాము. పసుపు కొమ్ములు ఫ్రెష్ పసుపు కొమ్ములతో మాల ఏర్పాటు చేశాము. అలాగే గ్రేప్స్తో బాదం పప్పు పిస్తాతో మాల ఏర్పాటు చేశాము. ఏలక్కాయలతో మాల కిరీటాలు ఏర్పాటు చేశాము. అలాగే మల్టీ కలర్ రోజ్ పెటల్స్తో మాల కిరీటం ఏర్పాటు చేశాము. కురువేరు తామర పువ్వుతో మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము. ఈసారి ప్రత్యేక ఆకర్షణీయంగా కుంకుమ పువ్వు అలాగే కురువేరు తామర పువ్వుతో మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము. ఇవి మనకి తమిళనాడు తిరుపూరు చెందిన దాత యొక్క సహకారంతో ఇవన్నీ కూడా నెల రోజులుగా ముందు ప్లాన్ చేసుకొని ఆ మెజర్మెంట్స్ తీసుకొని దాని ప్రకారం ఏర్పాటు చేస్తాం. ఈరోజు మధ్యాహ్నం జరిగే సప్న తిరుమంజనం సందర్భంగా అలంకరించి స్వామివారికి తిరుమంజనం ఏర్పాటు చేస్తారు. ఓం నమో వెంకటేశ్వర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ జీఎస్టీ తగ్గింపు ఫలాలు జిల్లాలో ప్రతి గడప గడపకు తెలియజేసేలా ప్రణాళికతో విస్తృతం ప్రచారం చేయాలి. జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 19 వరకు నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమల బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన శనివారం ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకరణలో కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీ మలయప్ప స్వామి. విజ్ఞాన వినోద యాత్రలు శ్రమించి అలసిన వారికి ఉపశమనం కలిగిస్తుంది. పర్యాటక రంగ అభివృద్ధి రాష్ట్రానికి అవసరం. పర్యాటక రంగంతో పాటు సాంస్కృతికరణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి. మన ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి పేర్కొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. చిన్న మున్సిపాలిటీల్లో సైతం పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టేలా సహకరిస్తాం పేర్కొన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తమతో కలిసి వచ్చే 5 చిన్న మున్సిపాలిటీల కమిషనర్లు నగరపాలక సంస్థ అధికారులతో సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్న తిరుపతి నగర కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.